అధ్యాయం 8. అయితే అమ్రాము అక్కడ నుండి బయలుదేరి కానాను దేశంలో నివసించి తనతో పాటు లోతును తీసుకుని వెళ్ళాడు. సోదరుల కుమారుడు మరియు సారాయి అతని భార్య. షారాయి బంజరు మరియు సంతానం లేనందున అమ్రాము ఆగరు తన పరమనిషిని తీసుకువెళ్ళింది మరియు ఆమె అతనికి ఇస్మాయేలును కన్నది. మరియు ఇస్మాయేలు 12 మంది కుమారులను కనెను. అప్పుడు లోతు అమ్రాము నుండి వెళ్ళి సొదొమలో నివసించాడు. కానీ అమ్రాము కాము దేశంలో నివసించాడు. మరియు సొదొమ మనుషులు చాలా చెడ్డవారు మరియు చాలా పాపులు. మరియు ఎలోహిం అబ్రహామునకు ప్రత్యక్షమై, ఈ దేశమును నీ సంతానమునకు ఇస్తాను మరియు నీ అబ్రహాం అని పేరు పెట్టబడును. నీ భార్య షారాయికి షారా అని పేరు పెట్టబడును. హానా, నేను ఆమెకు శాశ్వతమైన విత్తనాన్ని ఇస్తాను మరియు నా ఉడంబడికను చేస్తాను. నిన్ను మరియు అబ్రహాము తన భార్య షారాకు తెలుసు మరియు ఆమె గర్భం దాల్చి ఇస్సాకును కన్నది. మరియు ఇస్సాకు అతనికి మెసొపొతామియా యొక్క భార్యను పట్టుకొనెను. బతూయేలు కుమార్తె ఆమె గర్భం దాల్చి అతనికి ఏశావు మరియు యాకోబులను కన్నది. ఏశావు అతని దగ్గరకు తీసుకుని వచ్చెను. భార్యలు బేరు కుమార్తె జూడీను మరియు ఏలోను కుమార్తె బస్మత్ మరియు ఆనాన్ కుమార్తె ఇలిబేమా మరియు సమాహేల్ కుమార్తె మనేం మరియు బాసెమత్ అతనికి అడేలిఫాన్ మరియు కుమారులను కనెను. అడేలిఫానులో టేమరు, ఓమరు, సేఫోరు, గెటను, టెనాజు, అమాలేకు మరియు జూడిన్, బేర్, టెనాసిస్, ఇరుబేమాస్, బస్సెమెన్, రూగిల్ మరియు రూగిల్ కుమారులు నైజర్, సమాజా మరియు ఇల్బేమా, బేర్, హౌజ్, ఇయోలాం, కోరో, మానెం, బేర్, తెనేతెల మరియు యాకోబు సిరియా దేశస్థుడైన లాబాను కుమార్తెలు లేయా మరియు రాహేలును మరియు పాలా మరియు జిల్పా అనే 2 ఉంపుడు గత్తెలను భార్యలుగా చేసుకున్నాడు. మరియు లియా అతనికి రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబులూను మరియు దీనా అనేవారి సోదరిని కన్నది. కానీ రాహేలు జోసెపు మరియు బెంజమిన్లను కన్నారు. బాలా, డాన్ మరియు నెప్తాలీములను కనెను. మరియు జిల్పా, గాదు మరియు హాసెరులను కన్నారు. వీరు యాకోబుకు 12 మంది కుమారులు మరియు 1 కుమార్తె. మరియు యాకోబు కానాను దేశంలో నివసించెను. కొరియన్యైన యోమేరు కుమారుడైన సీకెము తన కుమార్తె దీనాను బలవంత పెట్టి ఆమెను తగ్గించెను. మరియు యాకోబు కుమారుడైన షిమ్యోను మరియు లేవి లోపలికి ప్రవేశించి వారి పట్టణమంతటిని కత్తితో చంపి వారి సోదరి అయిన దీనాను పట్టుకుని అక్కడి నుండి బయలుదేరారు. ఆ తర్వాత యోబు ఆమెను భార్యగా తీసుకొని ఆమెకు 14 మంది కుమారులు మరియు 6 మంది కుమార్తెలు, 7 మంది కుమారులు మరియు 3 కుమార్తెలను కనెను. అతను బాధతో కొట్టుమిట్టాడుతుండగా ఆ తర్వాత అతను 7 కుమారులను మరియు 3 కుమార్తెలను పూర్తి చేశాడు. మరియు వారి పేర్లు ఇలిఫాక్, ఎరినో, డయాసట్, పిలియాస్, డిఫర్, జెల్లుడ్, టేలోన్ మరియు అతని కుమార్తెలు. మేరు, లిటాజ్, జెలి మరియు పూర్వపు పేర్లు ఎలా ఉన్నాయో అవి కూడా తరువాతి పేర్లతో ఉన్నాయి. ఇప్పుడు యాకోబును అతని 12 మంది కుమారులను కానాను దేశంలో నివసించిరి. అతని కుమారులు తమ సహోదరుడైన యోసేపును ద్వేషించి అతనిని కూడా ఐగుప్తునకు అప్పగించి ఫరో వంటవారి ప్రధానుడైన పెతెప్రెస్నకు అతడు 14 సంవత్సరాలు నివసించెను. ఐగుప్తు రాజు ఒక కల చూచిన తర్వాత వారు యోసేపును గూర్చి అతనికి చెప్పగా అతడు కలలను అతనికి తెలియజేసెను. మరియు అతను తన కలలను ప్రకటించిన తర్వాత ఫరో అతన్ని ఈజిప్టు దేశమంతటికి అధిపతిగా చేశాడు. ఆ సమయంలో దేశమంతటా కరువు వచ్చింది. యోసేపు ఊహించాడు మరియు అతని సోదరులు ఆహారం కొనడానికి ఈజిప్టుకు వచ్చారు, ఎందుకంటే ఈజిప్టులో మాత్రమే ఆహారం ఉంది. మరియు యోసేపు తన సహోదరుని ఎరిగి ఉండెను మరియు వారికి తెలియబడెను మరియు వారితో చెడుగా వ్యవహరించలేదు. మరియు అతను పంపి కానాను దేశం నుండి తన తండ్రిని పిలిపించాడు. అతను అతని దగ్గరకు వచ్చాడు. యాకోబుతో కలిసి ఐగుప్తునకు దిగి వచ్చిన ఇజ్రాయేలీయుల పేర్లు ఇవి. తన ఇంటితో రూబేను కుమారులు హానోకు మరియు పలూదు, ఎస్రోము మరియు కార్మెను. సిమియోను కుమారులు నముయేలు మరియు ఇయామెను మరియు తాత్ మరియు ఇయాకిన్. మరియు సౌలు ఒక కానానీటిష్ స్త్రీ కుమారుడు. లేవి, గెర్సన్, కాట్ మరియు మెరారి కుమారులు.
కానీ జుడా, హౌనా, సెలోన్, పారెస్, జెరామి కుమారులు. ఇస్సాకారు కుమారులు తోలా మరియు పువ్వా, యోబు మరియు సోమ్రామ్, జబ్లోను, సరేలోన్ మరియు ఇయాలీల్ కుమారులు. మరియు వారి సోదరి దీనా 14 మంది కుమారులు మరియు 6 కుమార్తెలను కలిగి ఉంది. మరియు లియా యాకోబుకు పుట్టిన తరాలు ఇవి. కుమారులు మరియు కుమార్తెల కుమార్తెల అందరి లెక్క 72. దాను కుమారులు ఉసినాం, నెప్తాలిం, బేతాల్, నెమ్ము, సురేమ్, అప్టి సరియేల్ కుమారులు. మరియు ఇవి ఆమె బల్ల యొక్క తరాలు. యాకోబుకు బేర్ అన్ని ఆత్మలు 8 ఉన్నాయి. అయితే గాదు కుమారులు సరిల్, సువా, విసుయి, మెఫాట్ మరియు సార్. వారి సోదరి సెరిబేల్ కుమార్తె మెల్కిల్. యాకోబు భార్య జల్పా అతనికి కన్ని తరాలు ఇవి. మరియు కుమారులు మరియు కుమార్తెల ఆత్మలన్నీ 10వ సంఖ్యలో ఉన్నాయి. మరియు యోసెఫ్ కుమారులు ఎఫ్రాయిం, మనస్సేను మరియు బెంజమిన్, గేలా, ఇజ్బేల్, అబోకెంపేక్, ఉతుండేయాసులను కన్నారు. మరియు ఇవి రాహేలు యాకోబుకు జన్మించిన ఆత్మలు 14. మరియు వారు ఈజిప్టుకు వెళ్ళి అక్కడ 210 సంవత్సరాలు నివసించారు. ఫుట్నోట్స్: కానీ అమ్రాము కాము దేశంలో నివసించాడు. స్పష్టంగా చొరబాటు నుండి పునరావృతం. కామ్ బీయింగ్ ఫర్ కెనాన్. జాబు తన బాధను అనుభవించిన తర్వాత దీనాను వివాహం చేసుకున్నాడని జాబు యొక్క నిబంధన మరియు జాబుపై టార్గంలో చెప్పబడింది. మొదలైనవి. జాబు యొక్క బైబిల్ కథను అంగీకరించినప్పటికీ జాబు కుమార్తెల బైబిల్ పేర్లను విస్మరించాడని గమనించండి. ఇక్కడ పేర్లపై రీడింగ్స్పై అనుబంధం చూడండి. చదవండి కానీ కుమారులు చదవండి కానీ గాడ్ కుమారులు గ్యాఫ్, సరిల్కు మరియు ఆసేరు కుమారులు. మేపాత్ వారి సోదరి షారా, బెరియా, హేబెరు, మిల్కియేలు కుమారులు.